31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. ట్రాన్స్జెండర్ని ఎలక్ట్రికల్ షాప్ లో రోజు వెళ్తుంటే ఆ అబ్బాయి నువ్వు బాగున్నావు, నువ్వు లవ్ చేస్తావా అన్నాడు మేడం. మీరు లవ్ చేయండి దీక్షిత్ వాళ్ళు ఫస్ట్ టైం సార్ కలిసింది. కలిసిన తర్వాత వర్షం వస్తుంది కదా అని చెప్పి ఇద్దరు వెళ్ళాను సార్, మా రూమ్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు నైట్ వర్షం వస్తుంది కదా, ఇంద్ర ఇక్కడే మార్నింగ్ వెళ్ళమని చెప్పాను సార్ నేను అబ్బాయికి. అవునమ్మా, ఇప్పుడు మాట్లాడుకున్నారు కరెక్ట్, అంతవరకు బాగానే ఉంది. ఒక ఫ్రెండ్లీగా అంతవరకు డ్రాప్ చేసాడు, అంతవరకే కదా. నువ్వు అక్కడికే స్టాప్ చేయాలా? మీరు అప్పుడే పరిచయం, ఫస్ట్ టైం అప్పుడే కలిసారు, అప్పుడే రూమ్ లో ఎందుకు ఉండమన్నారమ్మా మీరు? వర్షం వస్తుందని చెప్పి ఆగుకున్నాను. వర్షం పడితే అబ్బాయి కదమ్మా, ఎలాగైనా వెళ్తాడు. మేడం మా ట్రాన్స్ మనస్తత్వం అలాంటిది కాదు మేడం. నాలాగే అందరూ మంచి వాళ్ళు అని అనుకున్నారు మీరు. అనుకున్నా మేడం. ఈ అబ్బాయి నాకు కావాలి, అబ్బాయి మంచి మంచి మనస్తత్వం ఉందనుకొని లవ్ చేసేసాను మేడం అబ్బాయిని. తర్వాత ఏమైందమ్మా? లేడీకి హెల్త్ ప్రాబ్లం అంట, హార్ట్ అటాక్ వచ్చిందంట, నాకు 5 lakhs కావాలి అని అడిగాడు. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు కదా, సో మొత్తం క్యాష్ రూపాయలు ఇచ్చారు అంతే కదా? క్యాష్ ఇచ్చాను సార్ నేను. ఏమా దివ్య, ఏమంటావు? అమౌంట్ మాత్రం నాకు కావాలి మేడం. ట్రాన్స్జెండర్ దివ్య, ఒక్కసారి అమ్మాయి మాట్లాడాక తెలుసో లేదు. నేను దివ్య అని బాగున్నావా? ఎవరు నువ్వు? అసలు స్వరూపం అది. నాకు మీరు ఎవరో తెలియదు, దయచేసి నన్ను ఏదో చేయకుండా అర్థమవుతుందా? అది నిజంగా మీకు తెలుసా తెలీదా దివ్య గారు? తెలుసు. అసలు ఏంటి, అసలు ఆవిడ ఏమంటున్నారంటే మీ ఇద్దరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు, దగ్గర దగ్గర 6 నెలలు పైగా. సార్ ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్ లో ఎవరు ఉంటారు సార్? నమస్తే, నిప్పులాంటి నిజం కార్యక్రమానికి స్వాగతం. నిజమైన ప్రేమలో గౌరవం ఉండాలి, మోసం కాదు. ప్రేమ అనేది మనసుకు సంబంధించిందండి, లింగంకి సంబంధించింది కాదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, ఇది ఒక ట్రాన్స్జెండర్ లవ్ స్టోరీ. నిజంగా వాళ్ళు ఎందుకు అలా మోసపోతూ ఉన్నారు, ఆ ప్రేమ అనే బలహీనతకు ఎందుకు వాళ్ళు లోన్ అవుతున్నారు అనేది ఈరోజు ఎపిసోడ్ అండి. సో ఈరోజు మనతో ఉన్నారండి అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు, లైఫ్ కోచ్ విజయ అమ్మ. సో వీరిని అడిగి ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. నమస్తే. ఒక్కసారి మీకు అర్థం అయిపోయింది ట్రాన్స్జెండర్ సమస్య ఏంటో. ఈ మధ్యకాలంలో చాలా మంది మోసపోతూ ఉన్నారు, వాళ్ళు ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మనం ఒకసారి కాల్ తీసుకుందాం తప్పకుండా. సో తన నేమ్ వచ్చి దివ్య అండి, ఒకసారి తనకు కాల్ తీసుకుందాం. దివ్యానా అండి? నేను సుమన్ టీవీ నిప్పులాంటి నిజం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. మీరు మాకు కాంటాక్ట్ అయ్యారు కదమ్మా. ఇక్కడ ఒకసారి మీ సమస్య ఏంటో, ఇక్కడ లైఫ్ కోచ్ అండ్ అడ్వకేట్ గారు ఉన్నారు, ఒక్కసారి మీ సమస్య ఏంటో చెప్తారమ్మా? హలో. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. ఇట్లా నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తాను మేడం, ట్రాన్స్జెండర్ ని. ఓకే, అబ్బాయిని లవ్ చేస్తాను మేడం. లవ్ చేసి నేను మోసపోయా మేడం, అందుకని నేను టీవీలో నిప్పులాంటి ప్రోగ్రామ్ చూస్తాను మేడం. నీకు ఎలా పరిచయం అమ్మా, అబ్బాయి ఎలా పరిచయం నీకు? శిక్షణ కోసం వెళ్తున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ షాప్ మేడం వాళ్ళది. ఆ ఎలక్ట్రికల్ షాప్ లో రోజు వెళ్తుంటే అబ్బాయి నువ్వు బాగున్నావు, నువ్వు లవ్ చేస్తావా అన్నాడు మేడం. నేను లవ్ చేయండి అని చెప్పాను మేడం. సరేలే, నెంబర్ మన ఇద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాము, ఫ్రెండ్షిప్ లాగా ఉందాము అన్నాను మేడం ఫస్ట్. సో అబ్బాయి నెంబర్ ఇవ్వమనగానే నువ్వు నీ నెంబర్ ఇచ్చేసావమ్మా? లేదు మేడం, ఫ్రెండ్లీగానే ఫస్ట్ 2-3 రోజులు ఆగా మేడం, ఆలోచించాను మేడం నెంబర్ కోసం. నెంబర్ ఇవ్వాలా వద్దా అని 3 రోజులు ఆలోచించి ఫైనల్ గా ఇవ్వడం కరెక్ట్ అని ఇచ్చేసావు, అవునా? ఇచ్చా మేడం. అవును మేడం. తర్వాత ఏమైందమ్మా? నేను అట్లాగే ఫ్రెండ్లీగా రోజు మాట్లాడుకుంటాను, తిన్నావా లేదా, ఏం చేస్తున్నావా అవి మాట్లాడుకుంటా ఉంటాను మేడం డైలీ ఒక 3 months 4 months దాకా.
మాట్లాడుకున్న తర్వాత నేను ఒక రోజు షాపింగ్ అని చెప్పి దిల్చుకున్నారు వెళ్ళాను మేడం. దిల్చుకున్నారు వెళ్ళిన తర్వాత వర్షం వస్తుంది, 11 అయిపోతుంది టైం, వర్షం వస్తుంది, ఒక ర్యాపిడో బుక్ అవ్వదు, ఏం బుక్ అవ్వలేదు మేడం. ఆ రోజు అబ్బాయి మెసేజ్ చేశారు, తిన్నావా లేదా అని చెప్పి మెసేజ్ చేశారు మేడం. రాత్రి 11 గంటలప్పుడు మీకు మెసేజ్ ఇచ్చాడా భోజనం చేసావా లేదా? చూస్తే మేడం మామూలుగా ఇట్లా వర్షం వస్తుంది, నేనేమంటే ఇక్కడ ఉన్నాను, ఏం బుక్ అవ్వడం లేదురా, నాకు ఒకసారి నీ దిల్సుఖ్ వస్తావా అని అడిగాను మేడం. సరే వస్తాను అని చెప్పి ఆ టైంలో వచ్చాడు మేడం దిల్సుఖ్ నగర్ కి. అంటే అప్పటి వరకు మీరు ఎప్పుడు కలవలేదమ్మా? అదే ఫస్ట్ టైం కలవడం? లేదు సార్, అదే సార్ ఫస్ట్ టైం. ఓకే, సో మీరే పిలిచారు అతన్ని? నేనే అంటే రోజు షాప్ లో చూస్తా ఉండేది సార్ అబ్బాయిని నేను. ఓకే, అంటే ఇక్కడ పికప్ చేసుకోవడం డ్రాపింగ్ ఎప్పుడు చేయలేదు సార్ అబ్బాయి నాకు. అందులో రోజు దిల్సుఖ్ వాళ్ళు ఫస్ట్ టైం సార్ కలిసింది. కలిసిన తర్వాత వర్షం వస్తుంది కదా అని చెప్పి ఇద్దరు వెళ్ళారు సార్, మా రూమ్ కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ వర్షం వస్తుంది కదా, ఇంద్రా ఇక్కడే మార్నింగ్ వెళ్ళమని చెప్పాను సార్ నేను అబ్బాయికి. మీరు అప్పుడే పరిచయం, ఫస్ట్ టైం అప్పుడే కలిసారు, అప్పుడే రూమ్ లో ఎందుకు ఉండమన్నారమ్మా మీరు? అప్పుడు లేదు సార్, మాట్లాడుకుంటా ఉన్నాం కదా సార్, ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నాం కదా సార్. మాట్లాడుకున్న తర్వాత ఈయన వర్షానికి వచ్చాడు కదా సార్ నా కోసము. అవునమ్మా, ఇప్పుడు మాట్లాడుకున్నారు కరెక్ట్, అంతవరకు బాగానే ఉంది. ఒక ఫ్రెండ్లీగా అంతవరకు డ్రాప్ చేసాడు, అంతవరకే కదా. నువ్వు అక్కడికే స్టాప్ చేయాలా? ఇంటికి వచ్చి వర్షం వస్తుందని చెప్పి ఆగమన్నా మేడం నేను. వర్షం ఎక్కువ పడుతుంది అని ఆపిచ్చేసి వర్షం Okay. పడితే అబ్బాయి కదమ్మా, ఎలాగైనా వెళ్తాడు. ఇప్పుడు నీకు రిస్క్ కాబట్టి నేను డ్రాప్ చేసాడు, సరే థ్యాంక్స్ చెప్పాలి, పంపించాలి. కానీ రూమ్ లో ఉండడం మేడం మా ట్రాన్స్ మనస్తత్వం అలాంటిది కాదు మేడం. ఓకే ఓకే సరే, మీరు అందరినీ మంచి అనుకునే మనస్తత్వం మీది, అవును కదా. ట్రాన్స్జెండర్స్ అంటే అందరు బాగుండాలి, అవును. నాలాగే అందరు మంచి వాళ్ళు అని అనుకున్నారు మీరు. అయిన తర్వాత సరే అని చెప్పి అప్పటికప్పుడు అబ్బాయి ఉండకుండా వెళ్ళిపోయాడు మేడం నైట్. అచ్చా, మీరు ఉండమన్నా కూడా అబ్బాయి ఉండలేదు. వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత మెసేజ్ చేయరా, వెళ్ళావా లేదా వర్షానికి అని చెప్పి చెప్పాను మేడం నేను. అచ్చా, వెళ్ళిన తర్వాత అతను మెసేజ్ చేయలేదు మేడం. మార్నింగ్ చేశాడు, హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టాడు మేడం. పెట్టిన తర్వాత సరే అని చెప్పి నేను కూడా గుడ్ మార్నింగ్ అని పెట్టాను మేడం. ఆ తర్వాత ఇంకా ఫోన్ చేస్తా, మెసేజ్ చేస్తా, అట్లా మామూలుగా అట్లా లవ్ స్టార్ట్ అయింది మేడం. మాకు లగేజ్ చెప్పాడు మేడం, నేను యాక్సెప్ట్ చేయలేదు మేడం. అంటే మీరు లవ్ చేయడం ఎప్పుడు మొదలు పెట్టారంటే అంత రాత్రి చీకట్లో గ్యాప్ దొరకకపోతే మీకు సహాయం చేశాడు, ఇంటి దాకా డ్రాప్ చేశాడు. మీ అబ్బాయి నాకు కావాలి, అబ్బాయి అదే. మంచి మనస్తత్వం ఉందనుకొని లవ్ చేసేసాను మేడం అబ్బాయిని. సో మిమ్మల్ని డ్రాప్ చేసినందుకు అతను చాలా మంచివాడని అతను నమ్మేసి లవ్ చేయడం మొదలు పెట్టారు. ఆ రోజు తిన్నావా లేదా మంచిగా మాట్లాడేది మేడం అబ్బాయి. తర్వాత ఏమైందమ్మా? అట్లా లవ్ స్టార్ట్ అయింది మేడం. స్టార్ట్ అయిన తర్వాత మంచిగా మాట్లాడుతూ మా ఇంటికి వస్తా పోతా, వెళ్ళేటప్పుడు డ్రాప్ చేయడం, పికప్ చేయడము, కొన్నిసార్లు అమీర్పేట్ షాపింగ్ కూడా వెళ్ళారు మేడం. ఇలా ఎన్ని రోజులు నడిచిందమ్మా మీ ఎఫ్ఐఆర్? ఎన్ని ఏళ్ళైంది స్టార్ట్ అయ్యి? 6 months దాకా అట్లాగే కంటిన్యూ చేస్తామని సార్ ఇద్దరమి. అతను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఏమన్నా మాట ఇచ్చాడా? అసలు ఏంటి అసలు? సార్ అది ఎట్లా ఉంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఆంధ్రాలో ఉంటారు సార్, వాళ్ళ ఆంధ్ర సార్. మమ్మీ డాడీ ఆంధ్రాలో ఉంటాడు, ఈ అబ్బాయి ఇక్కడ హాస్టల్లో ఉంటాడు సార్. అయితే నేను సరే అని చెప్పి నా హాస్టల్లో ఫుడ్ బాగాలేనప్పుడు కూడా నేను కర్రీస్ పెట్టి పంపిస్తుంటాను సార్ అబ్బాయికి. అప్పుడు ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ చేశారని చెప్పి నాకు 11:30కి నైట్ ఫోన్ చేశారు సార్. అప్పుడు నైట్ ఫోన్ చేసినప్పుడు అబ్బాయి ఇట్లా మా డాడీకి హెల్త్ ప్రాబ్లం అంట, హార్ట్ అటాక్ వచ్చిందంట, అర్జెంట్ మా మమ్మీ రమ్మంటుంది, నాకు 5 lakhs కావాలని అడిగాడు సార్. ఓకే, అదేంటో అప్పటికప్పుడు 5 lakhs ఏంటా, ఎవరి దగ్గర ఉన్నారంటే నీ దగ్గర ఉన్నాయి కదా అని అన్నాడు సార్. మీ దగ్గర డబ్బులు ఉన్నట్టుగా అబ్బాయికి ఎలా తెలుసమ్మా? అంటే మీరు అన్ని షేర్ చేసుకున్నారా? మేడం అది ఎట్లా అంటే నేను రోజు భిక్షాటనకి వెళ్ళేటప్పుడు ఇంత వచ్చిందిరా ఇవ్వాలా అని చెప్పుకుంటా నేను సర్టిఫీ కోసమని దాపెట్టుకున్నా మేడం ఒక 5 lakhs. భిక్షాటన చేస్తూ మీ దగ్గర 5 lakhs క్యాష్ ఉందా అమ్మా? సార్ నేను మా కొంచెం దాపెట్టుకున్న డబ్బు మా పెద్దవాళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఓపెనింగ్కి వెళ్తాను కదా సార్. ఓకే, మొత్తం మీరు ఎప్పటి నుంచో దాపెట్టిన డబ్బు అంతా 5 lakhs దాకా దాపెట్టుకున్నాను. అది ఎలా ఇచ్చారు? అది అంటే క్యాష్ రూపంలో ఇచ్చారు అతనికి, లేకపోతే ఎలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారా? అంటే ఫోన్ పే చేయమన్నాడు సార్. ఫస్ట్ ఫోన్ పే చేయమంటే అరే ఫోన్ పే ఇప్పుడు ఎట్లా చేయాలిరా, 5 lakhs అయినా నా క్యాష్ ఉంది కదా, నువ్వే కదా చూసింది అంటే నా దగ్గరికి వస్తా పోతున్నప్పుడు నేను అమౌంట్ లెక్క పెట్టినప్పుడు చూసే సార్ 5 lakhs నా దగ్గర. ఓకే, అంటే ఒకేసారి ఇచ్చారు 5 లక్షలు దఫాల్ వైజ్ గా, అంటే ఒక రోజు కొంత అలా ఇచ్చావమ్మా? మేడం ఎట్లా అంటే ఆ రోజు 11:30 కాల్ చేసి నేను రేపు మార్నింగ్ కల్లా మార్నింగ్ వెళ్ళిపోవాలి, నువ్వు ఎన్ని కొత్త చెప్పు అని నేను క్యాష్ తీసుకుని వెళ్తాను అన్నాడు మేడం. ఓకే, సరే నేను ఎప్పుడు రావచ్చు చెప్పురా అంటే సరే అన్ని పెట్టుకురా, మనం ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ దగ్గర కలుస్తాను, నేను షాపింగ్ మాల్ దగ్గర కలుస్తాను మేడం మేమిద్దరము. అక్కడికి వెళ్ళావు నువ్వు, డబ్బులు మొత్తం 5 లక్షలు తీసుకుని వెళ్ళావా? 5 లక్షలు తీసుకుని వెళ్ళాను మేడం. ఎందుకంటే వాళ్ళ నాన్నకి బాగాలేదని చెప్పి వెయిట్ చేయడు మేడం నా దగ్గర, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నువ్వే ఆదుకోవా అని చెప్పి. నువ్వు కాదమ్మా, నువ్వు 5 లక్షలు ఇచ్చే ముందు ఒక్క క్షణం ఆలోచించలేదా? ఈ అబ్బాయితో నాతో 6 నెలల పరిచయమే, మరి ఒకేసారి 5 లక్షలు అడుగుతున్నాడు,
అసలు నిజం చెప్తున్నాడా లేదా, ఎంతవరకు నమ్మాలి అని నువ్వు ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి కదా. అంటే అతన్ని పూర్తిగా నమ్మేశావన్నమాట కదా. మేడం అవును మేడం, ఎట్లా నమ్మానంటే మా అబ్బాయి అంటే మంచికు చెడకు ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు ఆడుకోవడం కానీ కరెక్ట్ అమ్మా, నువ్వు చేసింది కరెక్టే, కానీ ఆ అబ్బాయి ఎంతవరకు కరెక్ట్ గా చెప్పాడు అనేది కూడా ఇంపార్టెంట్ కదమ్మా. ఆలోచించలేదు మేడం, ఎందుకంటే మా మనసు చాలా అనిపిస్తాం మేడం, ఎందుకంటే ఆ అబ్బాయిని చాలా నమ్మే మేడం. సరే అమ్మా, ఇంకోటి ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు కదా, సో మొత్తం క్యాష్ రూపాయలు ఇచ్చారు అంతే కదా? క్యాష్ రూపంలోనే ఇచ్చాను సార్ నేను. ఓకే, అది ఇచ్చిన తర్వాత ఏమైనా మెసేజ్లు అంటే చేసుకున్నారా? అంటే డబ్బులు ఇచ్చినట్టుగా మెసేజ్లు కానీ ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? అవును లేదు సార్, ఎందుకంటే షాపింగ్ మాల్ దగ్గర ఇచ్చేసాను సార్ అబ్బాయికి. దివ్య, అయితే ఏమైందమ్మా? 5 లక్షలు ఇచ్చిన తర్వాత అబ్బాయి ఏం చేశాడు అది చెప్పు ఫస్ట్. అంటే మేడం నేను ఇంటికి ముందు కాల్ చేస్తాను, మా డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ చేసి హాస్పిటల్ లో సీరియస్ గా ఉందంట మా డాడీకి అని చెప్తే, సరే జాగ్రత్తగా వెళ్ళిరా, వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయు, మెసేజ్ చేయరా అని చెప్పాను మేడం. వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిన తర్వాత నేను గుడ్ మార్నింగ్ అని పెట్టాను మేడం. డబుల్ టిక్ పడితే కానీ రిప్లై ఇవ్వలేదు మేడం నాకు. ఓకే, ఇప్పుడు కొంతమంది ఫోన్ చేసి మేడం, ఫోన్ చేసి నేను హాస్పిటల్ లో ఉన్నానంటే ఇప్పుడు చేయకూడదు, ఎందుకు దబ్బుతున్నాం అది మాట్లాడాను మేడం. అరే ఏ విషయం చెప్పాలి కదరా, అమౌంట్ తీసుకెళ్లావు కదరా, ఏమైందిరా, మీ డాడీకి ఇంతకి ఏమైంది, ఫోటోస్ పెట్టరా, ఎలా వాడు వీడియో కాల్ చేయరా అని కూడా ఇప్పుడు కాదు, నేను డాక్టర్ దగ్గర ఉన్నాను, మా డాడీ సీరియస్ ఉందని చెప్తున్నారు వాళ్ళు, నాకేం అర్థం కాదు అది ఇదని మాట్లాడాడు మేడం. నేను ఫోన్ చేస్తుంటే రిప్లై ఇవ్వడం లేదు మేడం, మెసేజ్ చేస్తుంటే రిప్లై అట్లా 2 months దాకా అట్లా సదా ఇచ్చేసాడు మేడం. ఒక్క ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వలేదు మేడం, మెసేజ్ కి రిప్లై ఇవ్వడం లేదు మేడం. ఓకే, ఇప్పుడు అంటే మెసేజ్లు అయితే మీరు పెట్టారు కదా, డబ్బులు తీసుకున్నావు ఏమైంది ఏంటి? సార్ ఫోన్ లో కూడా ఒక 100 times చేసాను సార్, వేరే ఫోన్ లో కూడా ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు సార్, నా నెంబర్ మొత్తానికి బ్లాక్ చేసేసాడు సార్. ఎప్పుడు బ్లాక్ చేశాడు? ఇప్పుడు మెసేజ్ బ్లూటిక్ లో అంతే డబుల్ టిక్స్ పడిన తర్వాత బ్లాక్ చేశాడా? అవును సార్. మీరు డబ్బుల గురించి అడిగిన తర్వాత? అవును సార్. ఓకే సరే సరే అమ్మా, ఓకే. ఇప్పుడు ఇంతకీ ఆ అబ్బాయి అయితే ఇంకా అతకపతకలేడు అంతే కదా, అట్లానే వెళ్ళిపోయాడు ఇంకా? అవును సార్, నాకు న్యాయం జరగాలి సార్, నాకు ఎట్లా ఇప్పుడు కాదమ్మా, నువ్వు ఇంకొక నెంబర్ నుంచి అతనితో మాట్లాడడానికి ఏమైనా ట్రై చేసావా? కొన్ని నీ నెంబర్ అని అతను తీయట్లేదేమో. ఆ ఫ్రెండ్స్ నుంచి ఫోన్ చేస్తుంటే కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తున్నారు మేడం, ఇదే చెప్పిస్తుందని చెప్పి లిఫ్ట్ చేయలేదు మేడం, కట్ చేస్తున్నారు మేడం ఫోన్. అంటే వేరే నెంబర్ నుంచి చేసినా కూడా కట్ చేస్తున్నాడా? కట్ చేస్తున్నారు మేడం. అంటే ఎవరి ఫోన్ లో అతను లిఫ్ట్ చేయట్లేదు అంతేనా? లిఫ్ట్ చేయలేదు మేడం. ఇప్పుడు ఏం కావాలి? నాకు ఎట్లా న్యాయం జరగాలి మేడం. న్యాయం సరే, నీకు ఏం కావాలి ఇప్పుడు? మేడం నాకు ఎట్లా అంటే ఆ అబ్బాయి నాతో మాట్లాడాలి మేడం, ఇంకోటి మేడం ఆ అబ్బాయి 1,000 అంత అమౌంట్ కట్టలేను, నేను సగం అమౌంట్ నేను కట్టి అమ్మాయితో ఉంటానని చెప్పండి మేడం. అబ్బాయి తిరిగి లవ్ చేశాను మేడం నేను. ఏంటమ్మా ఏమంటున్నావు? అంటే ఇప్పుడు నీకు డబ్బు కావాలా, మనిషి కావాలా? మేడం అట్లీస్ట్ అబ్బాయి అమౌంట్ అంత ఇవ్వకపోయినా పర్లేదు మేడం, నాకు కొంచెం అమౌంట్ నేను ఇచ్చి అబ్బాయి నాతో ఉంటే చాలు మేడం. నాకు అలా ఎలా ఉంటావమ్మా? ఇప్పుడు నీకు అసలు వాళ్ళ నాన్నగారికి బాగుందో లేదో అది కూడా కరెక్ట్ గా తెలీదు. అతన్ని నమ్మి నువ్వు కష్టపడి భిక్షాటం చేసి సంపాదించుకున్న 5 లక్షల రూపాయలు అతను తీసుకెళ్లాడు. ఇంకా అతనే కావాలి అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది నువ్వు ఆలోచించుకో ఒక్కసారి. డబ్బులు ఇవ్వకున్నా పర్లేదు, అతను కావాలా నీకు? ఎంతో కొంత ఇచ్చినా పర్లేదు, నాకు ఆ మనిషి కావాలని ఇచ్చినా పర్లేదు, ఇవ్వకున్నా పర్లేదా? మేడం కొంచెం అమౌంట్ ఇస్తే చాలు మేడం, నాకు చదివిపోతుంది దాపెట్టుకున్నాను మేడం. కరెక్టే అమ్మా, అంటే కొంత డబ్బులు ఇస్తే అతను లేకున్నా పర్వాలేదా? కొంత డబ్బులు ఇచ్చి అతనితో పాటు ఉందాం అనుకుంటున్నావా? అబ్బాయి ఇష్టం మేడం, అది అబ్బాయి ఉంటానంటే అబ్బాయి జీవితాంతం ఉంటా మేడం నేను. కాదమ్మా, ఇప్పుడు ఆ అబ్బాయి క్లియర్ గా మోసం చేసినట్టు తెలుస్తుంది, ఎందుకంటే డబ్బులు ఇచ్చిన మరుసటి రోజు నుంచి నీ ఫోన్లు ఎత్తట్లేదు, నీకు మెసేజ్లకు రిప్లైలు కొట్టట్లేదు. సో క్లియర్ గా అతను నేను మోసం చేశాడని చెప్పి మామూలుగా ఎవరు చూసినా అర్థమైపోతుంది. సో అలాంటప్పుడు ఇంకా నువ్వు ఆ అబ్బాయి కావాలి, కొద్దిగా డబ్బులు ఇచ్చినా చాలు అది ఇది అని చెప్పి అనుకోవడం ఎంతవరకు సమంజసం? అట్ ద సేమ్ టైం అసలు నువ్వు ఏ విధంగా మోసం చేసిన అతన్ని రేపు రోజు నువ్వు జీవితాంతం ఎలా ఉందాం అనుకుంటావు కలిసి? అతను ఎప్పుడైనా మోసం చేయొచ్చు కదా నేను ఈ లెక్కన. సో ఎలా ఇంకా నీకు నమ్మకం ఉంది నాకు అర్థం కావట్లేదు. సో నువ్వు ఫస్ట్ ఒక క్లారిటీగా ఉండమ్మా, నీకు డబ్బులు కావాలా అబ్బాయి కావాలా అంటే ఆ అబ్బాయి మోసం చేసిన అతనితో నువ్వు మళ్ళీ జీవితాంతం నువ్వు పంచుకోగలుగుతావు లేదని నువ్వు ఆలోచించుకోవాలి. కానీ డబ్బుల వరకు మాత్రం నిజంగా అతను నేను మోసం చేస్తుంటే మాత్రం తప్పకుండా ఆ విషయంలో మేము కాస్త హెల్ప్ చేయగలుగుతాం లీగల్ గా. సో నువ్వు అది ఒక క్లారిటీ తెచ్చుకోవాలమ్మా ఫస్ట్ నువ్వు. ఏమా దివ్య ఏమంటావు? మేడం అమౌంట్ మాత్రం నాకు కావాలి మేడం, కొంచెం అయినా అమౌంట్ కావాలి మేడం. అవునమ్మా, లవ్ చేస్తాను మేడం నేను. నీ బాధ అర్థమైంది దివ్య. ఒక పని చేద్దాం, ఒకసారి మనం ఆ అబ్బాయికి కాల్ తీసుకొని ఒకసారి మాట్లాడి అసలు ఆ అబ్బాయి డబ్బులు అసలు ఇస్తాడో ఇవ్వడో కూడా గ్యారంటీ అయితే లేదు. కాదండి, ఇంకొకటి అమ్మాయి ఏమంటుందంటే డబ్బులు ఇవ్వకున్నా పర్లేదు, నాకు ఆ మనిషి కావాలి అంటున్నాడు. అంటే ఎంత గుడ్డిగా నమ్మింది, అతను మోసం చేసినా కూడా. సరే దివ్య,
మాకు ఒకసారి అబ్బాయి నెంబర్ మెసేజ్ చేస్తావా అమ్మా? ఒకసారి కాల్ చేస్తాం మేము ఆ అబ్బాయికి. చేస్తాం మేడం, చేస్తాం. నాకు నెంబర్ మెసేజ్ చేయమ్మా, నేను కాల్ చేస్తాను. ఓకే ఓకే. హలో హలో హలో, ఎవరు? సురేష్ అమ్మ, సురేష్ అండి, మీరు? మేము సుమన్ టీవీ నిప్పులాంటి నిజం నుంచి కాల్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి అండి? సుమన్ టీవీ నుంచి. చెప్పండి. మీకు దివ్య తెలుసా? ట్రాన్స్జెండర్ దివ్య. నాకు వాళ్ళు ఎవరో తెలియదు మేడం, రాంగ్ నెంబర్. రాంగ్ నెంబరా? చూసారా కట్ చేస్తున్నాడు. అదే దివ్య ఇందులోనే మీ తెలిసిపోయింది. పేరు చెప్తేనే తెలియదని కట్ చేస్తున్నాడమ్మా. సరే ఇంకొకసారి ఓ పని చేద్దాం మేడం, ఈమెనే అతన్ని ఇద్దరిని కాన్ఫరెన్స్ లో పెట్టి మాట్లాడదాం. దివ్య అప్పుడు ఇంకొకసారి ఈమెనే ట్రై మాట్లాడుతుందా? చేస్తా, నేను మధ్యలో కాల్ కలుపుతా, ఒకసారి నువ్వు మాట్లాడు. ఓకే మేడం, మాట్లాడతాను. ఆ. హలో సురేష్. అది మీకు చెప్పాను కదా, నాకు వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్పి. సరే ఓకే కాల్ చేస్తారు ఎందుకు? ఒక నిమిషం ఉండమ్మా, ఒక నిమిషం ముందు. నీకు తెలియదు కదా, కానీ ఆ అమ్మాయి అయితే 5 లక్షలు చాలా సమస్యలు చెప్తూ ఉంది. ఒకసారి కాల్ కలుపుతాను, ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు, లైఫ్ కోచ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. నీకు తెలియదు అంటున్నావు కదా, ఒక్కసారి అమ్మాయి మాట్లాడాక తెలుసో లేదో నేను తెలుసు. నేనే చాలా బిజీగా ఉన్నానండి. అయ్యో అమ్మ ఒక్క నిమిషం సురేష్, ఒక్క నిమిషం, 2 నిమిషాలు మాకు టైం ఈ అమ్మ. ఓకే 2 నిమిషాలు, ఆ అమ్మాయి బాధను ఒక్కసారి వినండి మీరు. ఓకే నేను కాల్ కలుపుతాను, అమ్మాయి అమ్మాయి తెలియదంటే అమ్మాయి బాధలు వినండి అంటారండి. సరే ఓకే అమ్మ, ఒక్కసారి విను. ఆ అమ్మాయి మాట్లాడింది విని, అప్పుడు కూడా నీకు ఆ అమ్మాయి తెలీదు అంటే మీరు కాల్ కట్ చేసేయండి. ఓకేనా? ఒక్కసారి కనీసం కాల్ చేసినందుకన్నా రెస్పెక్ట్ ఇవ్వండి ఒక్కసారి. హలో దివ్య. మేడం చెప్పండి మేడం. సురేష్ లైన్ లో ఉన్నారు, ఒక్కసారి చూడమ్మా. తెలీదు అంటున్నారు నిన్ను, ఒక్కసారి నువ్వు మాట్లాడమ్మా. హలో, ఎవరు మీరు? సురేష్. హలో, ఎవరమ్మా మీరు? నేను దివ్య అని, బాగున్నావా? రా అంటున్నావేంటి? ఎవరు నువ్వు? నాకు మీరు ఎవరో తెలియదు, దయచేసి నన్ను ఇది చేయకండి, అర్థమవుతుందా? నాకు మీరు ఎవరో తెలియదు. తీసుకుని వెళ్ళారు కదా మా నాన్నకి బాగలేదని చెప్పి. ఇదే సురేష్, నేను దివ్య అని. నాకు ఏ దివ్య తెలియదు అమ్మా. ఇక్కడ అడ్వకేట్ కూడా ఉన్నారు సురేష్, మీరు కరెక్ట్ గా చెప్పండి. మీరు తెలీదు అనగానే ఇక్కడ అయిపోదు. ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడి మీరు ఉన్నది ఉన్నట్టే చెప్పండి. తెలీదు అని చెప్పి వెళ్ళిపోతే సురేష్ గారు, నేను అడ్వకేట్ కృష్ణకాంత్ నా పేరు. సో దివ్య గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఇది ఒక నిపులాంటి నిజం అని చెప్పి ఇది ప్రోగ్రామ్, ఇది సుమన్ టీవీలో. సో లైవ్ లో ఉన్నారు ఇప్పుడు మీరు. సో మీరు ఏం చేసినా రికార్డెడ్ అవుతుంది. అది మీద ఒక సాక్ష్యం కింద కూడా రేపటి రోజు మీరు ఒకవేళ అబద్ధం చెప్తే మాత్రం అది కూడా రికార్డ్ అవుతుంది. సో కొద్దిగా ఆలోచించుకొని సమాధానం చెప్పండి. నిజంగా జెన్యున్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఒకవేళ ఆమె అబద్ధం చెప్పినా మనకి తెలుస్తుంది క్లియర్ గా. మీరు ఒక నిజం చెప్తే మేము తెలుసుకుంటాం, అది ఒకవేళ ఆమె అబద్ధం చెప్తుందన్న విషయాన్ని మేము గ్రహిస్తాం. సో ఎవరికి ఇక్కడ న్యాయం జరగాలనేది మాకు కూడా ఒక ఐడియా, అవగాహన వస్తుంది. సో క్లియర్ గా ఉన్నది ఉన్నట్టుగా మీరు నిజం చెప్పండి. దాన్ని బట్టి ఇద్దరికి సమన్యాయం చేసే విధంగా మేము కూడా ట్రై చేస్తాం. సో చెప్పండి సురేష్ గారు, ఒకసారి అసలు నిజంగా మీకు తెలుసా తెలీదా దివ్య గారు? ఓకే, సో మరి ఇప్పుడు చెప్పండి, మరి అయితే అసలు ఏంటి, అసలు ఆవిడ ఏమంటున్నారంటే మీ ఇద్దరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు, దగ్గర దగ్గర 6 నెలలు పైగా. సార్ ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్ లో ఎవరు ఉంటారు సార్? మీరు కూడా అమ్మా మాట్లాడేవాడిని అంతే సార్. సురేష్ ఇప్పుడు ఒకటమ్మా, సురేష్ నీకు చెప్పు, లవ్ చేసినప్పుడు తెలియదా? ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉందాం అన్న తర్వాత నువ్వే లవ్ యూ చెప్పావు. నేను అప్పుడు నేను వద్దురా అని చెప్పాను లేదా? సురేష్ దివ్య ఒక్క నిమిషం అమ్మా, దివ్య ఒక్క నిమిషం. సురేష్ ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫోన్ లో ఏమో తెలియదు అన్నావు, ఇప్పుడేమో మళ్ళీ తెలుసు అంటున్నావు, ఇప్పుడేమో ట్రాన్స్జెండర్ తో ఎవరు రిలేషన్షిప్ లో ఉంటారన్నావు. నేను ఏ విధంగా నమ్మాలి సురేష్? నాకు అర్థం కావట్లేదు. ట్రాన్స్జెండర్ దగ్గర నువ్వు 5 లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు ఆవిడ ట్రాన్స్జెండర్ అని తెలియదా నీకు సురేష్? నేను మామూలుగా మాట్లాడేవాడిని తప్ప రిలేషన్ నాకు అలాంటి ఏం లేవు మేడం. సురేష్ ఇప్పుడు నువ్వు నిజంగా రిలేషన్షిప్ లో ఉన్నావా లేదా అనేది ఆమె నీకు పంపించిన మెసేజ్లు, వాట్సాప్ చాట్స్, దాన్ని బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు. అది కాదు ఇప్పుడు సమస్య. ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు డబ్బులు తీసుకున్నావు, ఒక మనిషిని ఫ్రెండ్షిప్ పేరు మీద, ప్రేమ పేరు మీద నువ్వు ఒక రిలేషన్షిప్ లోకి దించి దాని తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దాని తర్వాత అసలు నువ్వు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు అనేది ఇప్పుడు ఆమె మోపుతున్న ప్రధాన నిందలు అక్కడ. సో దానికి నువ్వు దాని తగ్గట్టుగా ఇది చెప్పాలి నువ్వు, అసలు సమాధానం ఫస్ట్ దాని గురించి చెప్పు నువ్వు. సార్ ఇది ఆవిడకి ఇలాంటివి ఆవిడకేం కొత్త కాదు సార్. ఇప్పుడు నన్ను ఏదో కొత్తగా రోడ్డుకి ఎక్కించడానికి నేను ఒక్కనే దొరికినా నీకు ఇవేమన్నా కొత్త నీకు ఇలా చేయడం? ఎవరితో మాట్లాడుతుంటే చూసేవరా నువ్వు? చూడడం ఏంటి నాకు తెలియదు. మీరు అందరూ అలాగే కదా అంటారు. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా సురేష్ నువ్వు అట్లా అందరినీ జనరలైజ్ చేసి మాట్లాడడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. చెప్పు ఇన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళాలి రా, నువ్వు 5 lakhs రా, అప్పుడు నువ్వేమన్నావు? 1 lakh తీసేస్తాను చెప్పావు సురేష్. ఎందుకు ఏ డబ్బులు నాకు ఏ డబ్బులు ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు? డాడీ బాధని చెప్పి తీసుకువెళ్ళావు కదరా 5 lakhs.
సార్ ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. ఆ అమ్మాయి కూడా హలో సురేష్ అబద్ధం చెప్తుంది సార్. సురేష్ ఒక మాట విను. ఇప్పుడు నువ్వు ఆమె దగ్గర 5 లక్షలు తీసుకుంది, తను నీకు ఇస్తానని చెప్పింది, నీవు మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదని అన్నది, తనంతా రికార్డ్ చేసి మాకు ఇక్కడ రికార్డ్ కూడా మాకు చూపించారు. మరి అది వినిపించనా నువ్వు మాట్లాడింది? నేను నాకు డబ్బులు వినిపినా? ఇచ్చినట్టు ఏదైనా ప్రూఫ్ ఉందా మేడం? మాటలు 100 మాట్లాడుకోవచ్చు మేడం, వాయిస్ రికార్డింగ్ 100 తీసుకోవచ్చు మేడం కావాలని డబ్బులు ఇవ్వకుండా. సురేష్ అమీర్పేట దగ్గర కదా మనం తీసుకున్న డబ్బులు. సురేష్ 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 ప్రూఫ్ అంటే ఇవాళ రేపు నువ్వు కేవలము బ్యాంక్ ట్రాన్స్ఫర్లు అలా ఉంటేనే ప్రూఫ్ కాదు. క్యాష్ ట్రాన్సాక్షన్ ఇచ్చినా కూడా దాని తర్వాత మెసేజ్లు, దాని తర్వాత నువ్వు ఎక్కడైతే షాపింగ్ మాల్లో నువ్వు ఆ క్యాష్ తీసుకున్నావో దాని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి. సాక్ష్యాలు సంపాదించడం పెద్ద కష్టం కాదు సురేష్. ఇవాళ రేపు టెక్నాలజీ ఇంత ఉంది ఇప్పుడు, సో ఈజీగా సాక్ష్యాలు సంపాదించవచ్చు. నువ్వు అది ఒక్కటే క్యాష్ ఇచ్చింది కాబట్టి దానికి సాక్ష్యం లేదనుకుని నేను దాని పరంగా నేను చీటింగ్ చేయొచ్చు అనుకుని అపోహలు ఉంటే మాత్రం చాలా పప్పులో కాలేస్తావు సురేష్. నేను సీరియస్గా చెప్తున్నాను సురేష్. ఒకటి, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని మీరు అట్లా మోసం చేసి ఇట్లా చేయడం అనేది చాలా తప్పది. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ యాక్ట్ 2019 ప్రకారం సెక్షన్ 18 క్లియర్గా చెప్తుంది ఏంటంటే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం, మోసం చేసి ఎక్స్ప్లాయిట్ చేయడము, వాళ్ళని రిలేషన్షిప్లో దించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి రకరకాలుగా వాళ్ళని వాడుకొని వదిలేయడము, ఇలాంటివి ఏమైనా చేస్తే చట్టరీత్యా చాలా సివియర్ నేరం. అది చాలా సివియర్గా మీకు పనిష్మెంట్ ఉంటుంది దాని ప్రకారం. అది కాకుండా ఇప్పుడు మీ మీద చీటింగ్ 318 ఆఫ్ BNS 420 ఇది వరకు, సో అది పడుతుంది. ఇవన్నీ మీకు చూస్తే మినిమం 7 ఏళ్ళు జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా మనీ రికవరీ సూట్ అని సివిల్ కేసు సపరేట్గా పడుతుంది. సో ఇన్ని విధాలుగా కేసులు పడితే మీ మీద మరి ఆలోచించుకోండి క్లియర్గా. మీరు ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా చెప్పండి. అట్లీస్ట్ మేము ఇక్కడ ఇద్దరికి ఒక అమికబుల్ సొల్యూషన్, అంటే అట్లీస్ట్ ఒక ఎటువంటి సమస్య లేకుండా, లీగల్ హ్యాసిల్స్ లేకుండా ఒక సమన్యాయంగా న్యాయం చేయడానికి ట్రై చేస్తాం మేము ఇక్కడ. లేదు కుదరదు నేను ఇట్లనే మోసం చేస్తా అంటే మాత్రం డెఫినెట్ గా ఆ అమ్మాయికి లీగల్ పరంగా కూడా డెఫినెట్ గా మేము హెల్ప్ చేస్తాము. ఆ పరంగా మేము న్యాయ పోరాటం చేయడానికి అమ్మాయి రెడీగా ఉంది. నేను ఫ్రీగా హెల్ప్ చేస్తాను అమ్మాయికి కావాల్సి వస్తే, ఫ్రీగా వితౌట్ లీగల్ ఫీ నేను ఆ అమ్మాయి కోసం వాదిస్తాను. నేను నువ్వు ఆలోచించుకో. మరి ఇంకా ఇన్ని కేసులు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అబద్ధం చెప్తే మాత్రం కోర్టులో నువ్వు ఇవన్నీ ఫైట్ చేయాల్సి వస్తుంది. నీకు తెలుసు కదా నువ్వు అబద్ధాలు చెప్తున్నావని, నీకు తెలుసు కదా, తెలుసా తెలీదా? నిజంగా 5 లక్షలు నువ్వు తీసుకున్నావని ఆమె మాకు ప్రూఫ్లతో సహా ఇక్కడికి వచ్చి మాకు చెప్పింది. నీకు మరి అవి వినిపించాలా? ఓకే సురేష్, ఫోన్లే ఒప్పుకున్నావు, మరి తీసుకున్నావు కాబట్టి మరి ఎప్పుడు రిటర్న్ ఇస్తావు, ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నావు? మరి కొంచెం టైం కావాలి సార్, 1 year 1 year అంటే కష్టం సురేష్. ఇప్పుడు ఇవాళ రేపు రోజులు ఎలా ఉన్నాయంటే 4-5 రోజుల తర్వాత ఏమైతే తెలియదు. 1 year తర్వాత రాజవాడు రెడ్డేవాడు అవన్నీ వర్కౌట్ అవ్వవు. సో ఉన్నది చెప్పు. సర్జరీ కోసం దాపెట్టిన డబ్బులు సార్ నేను అవి. అదే అమ్మాయి చెప్పింది కదా, నీకు డబ్బులు ఇచ్చే ముందే చెప్పింది అనుకుంటా కదా, సర్జరీ కోసం దాచుకున్నాను, నేను భిక్షాటన చేశాను, చేసుకొని డబ్బులు పెట్టుకున్నానని చెప్పింది కదా నీకు. ఒక నిజమైన సర్జరీ కోసం దాచుకున్న డబ్బుల్ని అబద్ధపు సర్జరీ కోసం నువ్వు ట్రాన్స్జెండర్ నుంచి డబ్బులు తీసుకొని ఈ రోజు తీసుకోలేదు, ఫోన్ తీయకుండా బ్లాక్ లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? నీ అబద్ధపు సర్జరీ కోసం నిజమైన సర్జరీ దగ్గర డబ్బులు తీసుకోవడం కరెక్టా? అమ్మాయి నిన్ను ఎంతగా నమ్మిందంటే నువ్వు ఇంత మోసం చేసినా కూడా నాకు ఆ అబ్బాయి కావాలి, నేను ఆ అబ్బాయితో ఉంటాను అని చెప్తుంది. అంటే మీ ఇద్దరిలో ఎవరు సిన్సియర్ గా ఎవరిని ప్రేమించారో, నువ్వు నిజంగా నీకు ఆత్మసాక్షి అనేది ఉంటే నీ గుడ్డల మీద చేసుకొని నువ్వు కరెక్ట్ గా చెప్పు. నువ్వు అమ్మాయిని ప్రేమించలేదా? నేను అమ్మాయిని ప్రేమించి నేను ఆమెను ప్రేమించానండి మేడం. ఎవరు ప్రేమిస్తారు మేడం అసలు? అంటే డబ్బులు తీసుకోవడానికి ట్రాన్స్జెండర్ పనికి వచ్చింది కానీ ప్రేమించడానికి పనికి రాలేదా? అలాంటప్పుడు మరి ఎందుకు చెప్పావు? మేడం సురేష్ నన్ను లవ్ చేసి నేను అప్పటికి వద్దని చెప్పే మేడం, లవ్ నాకు సెట్ కాదురా అని చెప్పే మేడం. లేదు నేను లవ్ చేస్తాను చెప్పి లవ్ చేశాడు మేడం. సురేష్, ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ ఒక విధంగా అబద్ధాలు అని చెప్పి మాకు ఇక్కడ తెలుస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం తెలియదు అన్నావు, తర్వాత తెలుసు అన్నావు, తర్వాత ఫస్ట్ మళ్ళీ డబ్బులు తీసుకోలేదన్నావు, ఇప్పుడు తీసుకుంటున్నాను. సో ఈ విధంగా నువ్వు నిజంగానే లవ్ చేసి కూడా ఉండొచ్చు అని ఆ విధంగా ఆమెను మోసం చేసావని కూడా మేము అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె మెసేజ్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, చాట్స్ ఉన్నాయని చెప్తుంది క్లియర్ గా. సో ఏ విధంగా చూసినా మీరు మోసం చేసినట్టు తెలుస్తుంది అక్కడ. అనవసరంగా దీన్ని రాదంతం చేయకుండా ఒక విధంగా ఒక సెటిల్మెంట్కి వచ్చి ఆమెకు కావాల్సిన డబ్బులు, ఆమె న్యాయంగా ఆమెకు రావాల్సిన డబ్బులే కదా ఆమె అడుగుతుంది, ఆమెకు న్యాయంగా ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కదా. మీరు అన్నెసరీగా దీన్ని డ్రాగ్ చేయడం వల్ల నేను చెప్తున్నాను కదా న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది. అండ్ డెఫినెట్గా ఆమెకు నేను ఫ్రీగానే హెల్ప్ చేస్తా. ఇది ఎంతవరకు తీసుకెళ్లాలో న్యాయపరంగా నేను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాను. నేను మీరు ఆలోచించుకొని సమాధానం చెప్పండి. ఇందులో ఇంకొక ముఖ్య విషయం అడ్వకేట్ గారు, ఆ అబ్బాయి ఫస్ట్ ఈ అమ్మాయి ప్రేమించాలి అంటే అమ్మాయి చెప్పింది వద్దు, ఇవన్నీ నాకు ఇష్టం లేదు, వద్దు అంటే లేదు నేను ప్రేమించుకుందాము, మనం జీవితాంతం కలిసి ఉందామని చెప్పి నా అబ్బాయి ప్రపోజ్ చేసింది. డెఫినెట్ గా ఇప్పుడున్న చట్టాల ప్రకారం BNS ప్రకారం
పెళ్లి చేసుకుంటాను మోసం చేసినా అది ఇంకో పెద్ద శిక్ష అది. అంతే కదా. ఏమ్మా సురేష్, అది మరి అది కూడా ఆలోచించి ఇంకా వేరే సెక్షన్లు పడతాయి. ఇంకా నువ్వు అదన్నా ఆలోచించుకో సురేష్. ఇవ్వలేను మేడం, 1 లక్ష రూపాయలు ఇస్తాను మేడం. 5 లక్షలకి లక్షిస్తావా? 1 లక్ష రూపాయలు ఏంటి ఇస్తాను మేడం. బేరం నాకు చేస్తున్నావా అమ్మాయికి ఇక్కడ? సంబంధం లేదు. సురేష్ ఇదేమి మార్కెట్ కాదు బేరసారాలు చేసుకోవడానికి. అసలు ఇంకా నన్ను అడిగితే ఈ నువ్వు 6 డబ్బులు ఇవ్వాలి ఇంకా. నువ్వు డబ్బులు తీసుకున్నప్పటి నుంచి ఇంకా నువ్వు వడ్డీ కూడా ఇవ్వాలి నన్ను అడిగితే. అంతే కదా. అంతే సో ఇంకా ఖచ్చితంగా. మేము అడగట్లేదు, అసలు ఇచ్చేసే ఆ అమ్మాయికి న్యాయంగా రావాల్సిన డబ్బులు ఆమెకి ఇచ్చేసే అసలు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఒక అమికబుల్ సొల్యూషన్ కి తీసుకొద్దాము, ఒక సమన్యాయంగా ఒక సెటిల్మెంట్ తీసుకొద్దాం మేము ప్రయత్నిస్తున్నాం ఇక్కడ మేము ముగ్గురం. సో దయచేసి ఆలోచించు, సార్, 1 లక్ష ఆలోచించుకుని రూపాయలు సమాధానం అయితే చెప్పు. 5 లక్షలు అంటే కష్టం కదా సార్. 5 లక్షలు అంటే కష్టం కదా అంటే మరి తీసుకున్నప్పుడు తెలీదా? నువ్వు 5 అబద్ధాలు చెప్పి లక్షలు అబద్ధాలు చెప్పి తీసుకున్నావు. మా నాన్న కొంట్లో బాలేదని. అమ్మాయి ఎంత కష్టపడి సంపాదించుకొని ఉంది, ఆ డబ్బులు నీకు తెలీదా? ఏమ్మా అందుకే దివ్య, కదా మేడం 1 లక్ష రూపాయలు ఇస్తానండి. లక్ష అంటే కుదరదు అసలు సురేష్. లక్ష- చాలా అసలు పొంతన లేదు. 5 లక్షలకి లక్షకి అసలు సంబంధం లేదు, అసలు పొంతన ఆమె కూడా లేదు. సంబంధం ఉందా నువ్వు కాదు మాట్లాడేది దివ్య, మాట? నువ్వేమో ఇలాంటి ఆయన ఇలాంటి ఆయన కావాలంటున్నావు అమ్మా. ఇంకా ఇలాంటి అతనే అతనితో ఇంకా కావాలి. నువ్వు జీవితాంతం పంచుకుందాం అనుకుంటున్నావు అమ్మా? అతను వస్తే పర్లేదు అంటున్నావు ఇంకా? మా అబ్బాయి చెప్పేస్తే నేను సిన్సియర్ గా ఉంటాను అని చెప్పేస్తే ఇప్పుడు నీకు తెలుస్తుందా ఇప్పుడు తెలుస్తుంది సురేష్ కదమ్మా అంటే ఎంత ఏంటి? సిన్సియర్ గా ఉన్నాడు. సార్ నాకు అబ్బాయి వద్దు నా అమౌంట్ నాకు ఇచ్చేయమని చెప్పండి సార్, మీకు ఎదురైతే దండం అది. పెట్టుకుంటాను నా అమౌంట్ నాకు సురేష్, ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. సురేష్ ఇంకా విన్నావు కదా, ఇంకా అన్ని అయిపోయినాయి. ఇంకా నువ్వు ఆ 5 లక్షలు తొందరగా ఎప్పుడు తెచ్చిస్తావు చెప్పు. సుమన్ టీవీ ఆఫీస్ కే నువ్వు తీసుకొని వస్తే మేము ఇక్కడే అగ్రిమెంట్ రాసి సెటిల్మెంట్ చేసి అగ్రిమెంట్ రాసుకొని నువ్వు డబ్బులు ఇచ్చేసినట్టు క్లియర్ గా నీకు కూడా కాపీ ఇచ్చేస్తాం. ఇది అమికబుల్ గా సొల్యూషన్ అయిపోతుంది క్లియర్ లేదు నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతాను ఇంకా అంటే అర్థం అవన్నీ చేసుకో అయినా ఇంకా. నాకు పర్వాలేదు అంటే మరి అడ్వకేట్ గారు చెప్పినట్టుగా ఆ లా ప్రకారం నువ్వు వెళ్తే మరి నీకు ఎలాంటి శిక్షలు పడతాయో నీకు నువ్వు నీకు ఒకసారి లాయర్ ఫీజులకే ఆలోచించుకో. లక్షలు వదులుకోవాల్సి వస్తుంది. ఆలోచించుకో నువ్వు ఒకసారి. అన్ని కేసులు ఉంటాయి ఇప్పుడు. మరి నువ్వు ఆలోచించుకో, నిజంగానే ఆ కేసులు పెట్టాల్సి వస్తుంది. నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి ఇప్పుడు ఆన్ రికార్డ్ ఇవన్నీ చేశా అని చెప్పి ఇవన్నీ సపరేట్ సెక్షన్స్ పడతాయి. ఇంతే ఆలోచించుకో. కాకుండా నీ ఫ్యామిలీ చూసుకో. మీ అమ్మ మీ నాన్నకు నువ్వు ఇక్కడికి వచ్చి చేసినది ఏంటి ఘనకార్యము అంటే ఇది అని వాళ్ళు తెలిస్తే వాళ్ళ పరువు మర్యాదలు ఏమవుతాయో ఇప్పుడు గుండెలు ఆగిపోతాయి నీ అమ్మా. ఫ్రెండ్స్ ఇది సర్కిల్లో చూసాక ఏమవుతుందో గుండెలు ఆగిపోతాయి మీ ఒకసారి పేరెంట్స్ కి. ఆలోచించుకో. నువ్వు దేనికోసం డబ్బులు 10 రోజుల్లో తీసుకున్నావు? అరేంజ్ చేసి ఇస్తాం సార్. ఏమ్మా? ఏంటది? ఒక 10 డేస్ లో అరేంజ్ చేసి ఇస్తాం సార్. 5 లక్షలు ఎంత అరేంజ్ చేస్తావు? 5 లక్షలు ఇచ్చేస్తాం సార్. సో సురేష్ 10 days కాదు 7 days లో అరేంజ్ చేయి. వారం 10 days కూడా కాదు సురేష్, 7 days ఎక్కువ. 10 days కి 7 days కి పెద్ద తేడా లేదు. 7 days లో అరేంజ్ చేయి. దొరకాలి కదా సార్ బయట డబ్బులు, నేను కావాలి అది కదా. చూడు సురేష్, ఎందుకంటే 3 రోజుల్లో పెద్ద డిఫరెన్స్ ఏమొస్తుంది 7 కి 10 కి. వారం రోజుల్లో అరేంజ్ చేయి. ఆ అమ్మాయికి ఎందుకంటే సర్జరీ కావాలంట, ఆ అమ్మాయికి కూడా అవసరం ఉంది. నువ్వు ఇంకా అబద్ధం చెప్పి తీసుకున్నావు. ఆ అమ్మాయికి అయితే జెన్యున్ గా నిజంగా ఆమెకు సర్జరీ కావాలంట. కొద్ది నువ్వు తెచ్చిచ్చేస్తే ఇదే సుమన్ టీవీ ఆఫీస్ కి నువ్వు తెచ్చిస్తే మేము దగ్గరుండి నేనే అగ్రిమెంట్స్ అయి ప్రిపేర్ చేస్తాను. జాగ్రత్తగా సైన్లు చేసుకుంటారు ఇద్దరు, సెటిల్మెంట్ అయిపోతుంది. ఆమె డబ్బులు ఆమెకు న్యాయంగా ఇచ్చేసి అప్పుడు ఎలాంటి కేసులు ఉండవు ఏముండవు. లేదంటే తప్పకుండా లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది దీని మీద. ఆలోచించుకోమని. నీకు అడ్వకేట్ గారు 7 days 7 రోజులు టైం ఇచ్చారు. ఈ లోపు కంపల్సరీగా నువ్వు డబ్బులు తీసుకొని రావాలి ఇక్కడికి. లేదు సార్, 1 వీక్ లో నేను ఇచ్చేస్తాను సార్. సరే అయితే 1 week అంటే ఇప్పుడు ఎటువంటి కేసులో ఏం వచ్చు సార్ మా నువ్వు family ఇదే మాట ఇబ్బంది అమ్మాయికి కదా. చెప్పమ్మా. ఇదే మాట అమ్మాయికి చెప్పు. దివ్య Promise వింటున్నావు కదమ్మా? హలో దివ్య, మేడం మేడం దివ్య వింటున్నావు కదమ్మా? ఏడుస్తుంది. మేడం వన్ వీక్ లో ఇచ్చేస్తాను. 1 వీక్ లో ఇచ్చేస్తాను దివ్య నేను నీకు డబ్బులు మొత్తం ఇచ్చే సురేష్, ప్లీజ్ సురేష్. మొత్తం ఇచ్చేస్తాను. సురేష్ ఇదంతా రికార్డ్, ఇది అర్థమైంది, రికార్డింగ్ అవుతుంది చూసుకో. మరి ఇది కూడా సాక్ష్యమే, నువ్వు ఒప్పుకున్నావు అందరి సమక్షంలో. సో ఖచ్చితంగా 7 days ఇచ్చేయమ్మా. 1 వీక్ లో ఇచ్చేస్తాను. దాని ప్రకారంగా ఇది ఒక అమికబుల్ సొల్యూషన్ అయిపోతుంది. ఇద్దరికి ఇబ్బంది ఉండదు అప్పుడు. ఓకేనా? ఓకే సార్, ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా దివ్య పర్లేదమ్మా. నాది ఒక చిన్న సజెషన్. ఇంక ఇప్పుడు అతను ఏంటో నీకు తెలిసిపోయాడు కాబట్టి ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత అతను ఎవరో నీకు తెలియదు అన్నట్టుగానే నీ బతుకు నువ్వు బతుకమ్మా. మళ్ళీ అతను మంచివాడు Okay, కదా, ఏదో ఒప్పుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు పాపం, అయ్యో పాపం అని డ్రాప్ చేయడాలు, మెసేజ్లు ఇవ్వడాలు ఇవన్నీ ఏమి చెయ్యకు. ఒకవేళ డబ్బులు ఇచ్చి అతను నిన్ను ఇంకా Okay, ఏదన్నా వేరే విధంగా నిన్ను విసిగిస్తే తప్పకుండా నువ్వు మళ్ళా మమ్మల్ని కాంటాక్ట్ కాంటాక్ట్ చెయ్యి. మీకు ఓకే మేడం, అవుతాం మేడం. ఇంకా నుంచి ఆలోచించి ఉండమ్మా. జాగ్రత్త, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకు. కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఆలోచించి ఆలోచనతో Thank you. ఉండమ్మా. ఓకే సరే, ఓకే సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ Thank సార్, you, థ్యాంక్ యూ Okay, థ్యాంక్ యూ అమ్మా. మా, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇదండి, అంటే వీళ్ళ మనసు, వీళ్ళ బలహీనత వాళ్ళు చూసుకొని డబ్బులు డిమాండ్ చేస్తూ నిజంగా డబ్బులు తీసుకుంటూ వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మేబీ మీరు అన్నట్టు కేసులు అంటే ఎలాంటి చట్టాలు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాయని ఇవి వీళ్ళకి తెలియట్లేదు. అదే అండి, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అయినా వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉంటాయి అందరితో పాటు. ఆర్టికల్ 14-21 వాళ్ళకు కూడా వర్తిస్తుంది, రైట్ టు ఈక్వాలిటీ ఇవన్నీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ కోసం ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కూడా ట్రాన్స్జెండర్స్ యాక్ట్ 2019 అని చెప్పి ఉంది. సో దానివల్ల ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో ఇది చాలా మంది తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్స్ పాపం వాళ్ళని ఫస్ట్ నుంచి ఒక సోషల్ స్టిగ్మాతో
మనం చూస్తుంటాం వాళ్ళని ఒక విధంగా చాలా ఇదిగా బాధ పెడుతుంటారు సమాజం, మనకు తెలిసింది. ఒక సోషల్ స్టిగ్మాతో వాళ్ళని దూరంగా పెడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కొద్దిగా చాలా ఎమోషనల్ గా, చాలా డిస్ట్రెస్డ్ గా ఇలాంటి వాటిలో సోషల్ స్టిగ్మాతో బతుకుతూ ఉంటారు, పెరుగుతారు కూడా అలాంటి వాతావరణంలో. అంటే ఎవరైనా ప్రేమగా మాట్లాడితే మన వాళ్ళు కదా, సో అనుకుని తొందరగా నమ్మి మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును. సో అందుకనే వాళ్ళు ఇలాంటి మోసాలు ఎక్కువ గురవుతారు వాళ్ళు. సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి, అవేర్నెస్ రావాలి వాళ్ళలో కూడా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదని చెప్పి వాళ్ళకి కూడా తెలియాలి ఈ విషయం. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి ట్రాన్స్జెండర్లు, ప్లీజ్ మీరు కొంచెం అడ్వకేట్ గారు చెప్పినట్లు చట్టాలు ఉన్నాయి, కొంచెం మీరు మిమ్మల్ని స్ట్రాంగ్ గా ఉంచుకోనికి చూసుకోండి. చాలా మంది ప్రాబ్లం ట్రాన్స్జెండర్ల సమస్య, మాకు లవ్ ఫెయిల్యూర్ అయింది, మా దగ్గర డబ్బులు తీసుకుపోయారు, మమ్మల్ని మోసం చేశారు, వాడుకున్నారు, ఇదే బాధపడుతున్నారు. ప్లీజ్ కొంచెం అలర్ట్ గా ఉండి ఒక అవేర్నెస్ కావాలని చెప్పి ఈరోజు అడ్వకేట్ గారు మీకు చట్టాలు కూడా చెప్పారు, దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.